టీవీ చూస్తుంది చాలు, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి దోశ తీసుకురాపోండి. ఇంట్లోనే దోశపిండి ఉంది కదా, మళ్ళీ బయట నుంచి ఎందుకు? నాకు నీరసంగా ఉంది, వంట చేయడం అంతా కుదరదు. సరే లాగు, నేనే వెళ్ళి వంట చేస్తా. మీ వంట నేనేం తినను. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి తీసుకొస్తారా లేదా? ఏం పని చేసే చేత కాదు కానీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో. ఏవండి, ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాలి, హాఫ్ డే పర్మిషన్ తీసుకొని రండి. మొన్ననే కదమ్మా ఇలానే చెప్పి లీవ్ పెట్టాను, మళ్ళా ఇప్పుడు లీవ్ అంటే ఇవ్వరు. పిల్లాన్ని బయటికి కూడా తీసుకెళ్ళడానికి చేత కానప్పుడు ఇంకెందుకు సంసారం చేస్తున్నారు? ఏవండి వచ్చారా? ఈవినింగ్ మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది, మిమ్మల్ని కూడా రమ్మనింది. వెళ్ళేదారిలో ఆమెకు ఒక పట్టు చీర తీసుకొని వెళ్దాం, సరేనా? నా దగ్గర అంత డబ్బు లేదు మా. డబ్బు లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు ఏవో ఒక మాటలు. డివోర్స్ నోటీస్ పంపిస్తాను, సంతకం అన్న పెట్టండి. నువ్వు ఇంత చేసినా నేను నిన్ను వదిలిపెట్టకపోవడానికి కారణమేమో తెలుసా? మంచి అయినా చెడైనా బాధ అయినా సంతోషమైనా జీవితాంతం నిన్న భార్యతోనే పంచుకోవాలనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నాపై నీకు ఎలాంటి ప్రేమ లేదని. ఇకపై బంధాన్ని లాగడం వృధా అని నాకు అర్థమైంది. ఇంకా నీ ఇష్టం.